పల్లికాయ కొనుక్కుందు, డబల్ రొట్టె కొనుక్కుందు, బిస్కెట్ కూడా. ఓర్ని అమ్మా మంచిగా తిన్నావా నువ్వు? నేను మంచిగా తిన్నావు వదినే, అందుకే మంచిగా తింటావు వదినే. ఈ స్టేజ్కి వచ్చినా కానీ మంచిగా తింటాను నేను. రోకలు దంచేది ఎవరికైనా అది ఇట్లా పండ పెట్టి రోకల మీద వేస్తాం. ఏం చెప్పాలి అమ్మా, అది కూడా బాగుంది కానీ కారం మీ అమ్మ చేస్తే మీకు సప్పగుందా నా తల్లి? అందుకే మీ నోరు అట్లున్నాయి గట్టిగా. ఏమండి చాలా బాగుంది. క్యాబేజ్ క్యాబేజ్ చేయలేదు కదా కన్ను ఈరోజు. క్యాలీఫ్లవర్. అక్కడ మా బావ మా జేసీ నుంచొని ఇక్కడ మా పప్పు నేను కొకరక్కో ఆడడం వచ్చా అని అడిగినా. గ్యాప్ వచ్చింది కదా. 3 కార్లలో ఎక్కేసాము, ఫుల్ హౌస్ ఫుల్ అయిపోయింది కారు. సో బయలుదేరుతున్నాం. లొకేషన్ ఇంకా రాలేదు, మరి వీరబాబు ఎక్కడ ఫిక్స్ చేశాడో చూడాలి. బయలుదేరుతున్నాం. బాయ్. మొత్తానికి వనభోజనాలకి వండుకొని వచ్చేసామండి. ఇక ఫస్ట్ అందరు పులిహోర తీసుకోండి. అందరికి ఫస్ట్ పులిహోర ఇచ్చారా జ్యోతి? ప్రియర్ నాకు ఎంత ఇష్టమో ఇలా అందరికి వండి పెట్టాలంటే. జేసీ స్వీట్ తెచ్చాడన్నావు. స్వీట్ ఓపెన్ చేయండి. ఇంకొంచెం అయినా జేసీ, వంకాయనా? కార్తీక మాసం ఎందుకు అయిపోతుందంటే అందుకే. ఎవరికైనా వంకాయ తీసుకురానా? నీకైనా? సూపరా, థ్యాంక్ యూ. సాంబార్ ఉంది. టమాటానా? కొంచెం ఏం కర్రీ చేయాలి పిన్ని? కాలీఫ్లవర్ ఉంది, వంకాయ ఉంది. అదేంటి గ్రేవీ టైప్? అది మమ్మీ పచ్చడి చేసింది పిన్ని. పచ్చడి ఏంది? ఇదా వంకాయ, ఆలుగడ్డ, టమాటా. ఇదేమో మమ్మీ చేసిన పచ్చడి. ఇది కాలీఫ్లవర్, శనగపప్పు, పులిహోర చేసాం. ఇది సాంబార్. ఇది లాస్ట్కి కీర్, డిఫరెంట్ కీర్. ఇది మమ్మీ కోసం చేసిన కొబ్బరి అన్నం. మమ్మీ నీకు సపరేట్గా చేసిన మమ్మీ కొబ్బరి అన్నం, కొబ్బరి పెరుగన్నం. అమ్మ ఏమేయాలమ్మా? ఈ టమాటా కావాలా? బాగుంటుంది. బాగుందా? హాయ్. ఇంకా వైట్ రైసా? పెరుగుంది, టమాటా పచ్చడి ఉంది. బాగుందా? మా మమ్మీ చేసింది ఇది. ఏముంది, అందరూ హ్యాపీగా తింటున్నారు. వంటలు ఎట్లున్నాయో మీరే అడగాలి. ఇంకా లాస్ట్ లో అంతే అయిపోయింది, డిబేట్ పెడతా. ఐటమ్స్ ఎట్లున్నాయి అంటే వాయిస్ రాదు, చేత్తో యాక్షన్స్. వి వాంట్ యాక్షన్స్. స్వీట్ నేను చేయలేదే.
బిచ్చారెడ్డి ఇది అధ్యక్ష స్వీట్ బాగుందని చెప్తున్నా. అదే అంటే నేను చేయలే, ఓన్లీ ఖీర్ చేశాను నేను. ఇగో అక్కడ మా బావ మా జేసీ నుంచొని ఉన్నారు. ఇక్కడ మా పప్పు నేను కొకరక్కో ఆడడం వచ్చా అని అడిగినా. గ్యాప్ వచ్చింది మేమందరం తింటుంటే మా అందరికి వడ్డిస్తుంది. ఏ మా ఊరు బాగుండదా చెప్పు, కన్నం పెట్టు. ఎందుకు బాగుంది? సాంబార్లో వంకాయ ముంచుకొని తింటే భలే ఉంది. సాంబార్ వంకాయ కాంబినేషన్ అదిరిపోయింది. పిల్లర్గడ్డ అవును, ఇంకా అయిపోతుంది. చలికాలం పోతే అయిపోతుంది. మేమే చాలా లేట్గా వచ్చామేమో అనుకున్నాం, కానీ మాకన్నా చాలా లేట్గా వచ్చారు. అండ్ ఈరోజు లాస్ట్ డే కదా కార్తీక మాసంలో, ఇంకా వస్తున్నారు అనమాట వనభోజనాలకి. ఇవన్నీ తీసుకురావడం అయితే ఫాస్ట్గా అన్నీ బాగానే తెచ్చాం, కానీ ఇప్పుడు సర్దేటప్పుడు అసలు అదొక రకంగా ఉంటుంది. ఇప్పుడు అన్నీ సర్దుకోవాలి. నైట్కి ఇంకా మేము మళ్ళీ వంట చేసుకోవాల్సిన అవసరం లేదు, ఇంకా ఫుడ్ చాలా ఉంది. ఇప్పుడు అన్నీ ప్యాక్ చేయాలన్నమాట. కొబ్బరన్నం క్లియర్ అయిపోయింది, వైట్ రైస్ అయిపోయింది, పులిహోర అయిపోయింది, కొంచెం బగారన్నం ఉంది, కర్రీస్ అయితే ఉన్నాయి, అన్నీ అయిపోయాయి. అందరు కూర్చొని ఎవరికి వాళ్ళు గ్రూపులుగా ముచ్చట పెట్టుకుంటున్నారు. ఈరోజు లక్కీగా ఎండలేదు కదా ఇది, బాగుంది. క్లైమేట్ కూడా చాలా ప్రశాంతం. ఏమండి ఎలా ఉంది? చాలా బాగుంది. ఏం నచ్చింది? క్యాబేజ్ చేయలేదు కదా కన్ను ఈరోజు. క్యాలీఫ్లవర్ క్యాబేజ్ ఉండలేదు కదా కన్ను. జేసీని అడుగు. జేసీ నాకు పులిహార, క్యాలీఫ్లవర్, సాంబార్. ఓకే, జయరామ్ని అడుగుదాం. పులిహోర టమాటా పచ్చడి బాగుందండి. టమాటా పచ్చడి కారం లేదా? కారంగా ఉంది కానీ బాగుంది. జ్యోతికి అయితే డెఫినెట్ గా కారం ఉన్నాయి నచ్చుతుంది. పులిహార, లాస్ట్ లో కీర్ బాగుంది. చెప్పవే, నువ్వు మాట్లాడు. ఎక్కడికి? స్వప్నమ్మా అత్తొండినాట్లో వండినాట్లోని టమాటా. టమాటా నచ్చిందా? కారం ఫుల్ తింటాడు. అక్కడ వీళ్ళని అడుగుదాం, మా పెద్దన్న వాళ్ళు. అయ్యో నిధి దీని పేరు చెప్తున్నా. అమ్ములు నువ్వు చెప్పడమ్మా. నువ్వు పులిహోరనా? ఓకే. మా పెద్దమ్మ వాళ్ళ చిన్న కూతురు అనమాట. మేము పింకీ అని పిలుస్తాం. పింకీ నీ ఒరిజినల్ పేరేంటి? పింకీ. స్నేహ. నాకు అసలు తెలియదు. స్నేహ అక్క. ఏం నచ్చింది నీకు బాగా? ఫుడ్ ఐటమ్సా అన్నీ సూపర్ ఉన్నాయి అక్క. నాకైతే గోబీ అన్ను శనగపప్పు వేసి చేసావు కదా, సూపర్ ఉంది. కీర్ నచ్చింది కదా? కీర్ ఇంకా సూపర్. కొబ్బరి అన్నం అయితే అసలు కొబ్బరి తిన్నట్టే ఫీలింగ్ ఉంది. నిజంగా రైస్ లాగా అనిపించట్లే, కొబ్బరి తిన్న ఫీలింగ్ వస్తుంది. బాగుంది, సూపర్ ఉంది. నిజానికి అంటే మేము ఏం మాట్లాడాలో అర్థం కాక ఫుడ్ రివ్యూ వీళ్ళు మన స్పెషల్ గెస్ట్ అనమాట, మన సబ్స్క్రైబర్స్ అంట. పింకీ వాళ్ళ ఇంటి పక్కన ఉంటారంట. మా ఇంటి పక్కన. ఓకేనా అండి? ఫుడ్ నచ్చింది? చాలా బాగున్నాయండి. నన్ను అడగద్దు అక్క, ఎందుకు అనవసరంగా అడిగి మన ఇద్దరమే కదా అనుకోని అడిగి చేసి. మా పిన్నికి ఇద్దాం. అంటే పిన్ని ఒక నిమిషంలో మాట్లాడదు, ఫిక్స్ చేస్తే కొంచెం బెటర్. అయ్యో ఫస్ట్ కీర్ చాలా బాగుంది, పులిహోర సూపర్. మా స్వప్నం ఏ చేసినా చాలా బాగా సూపర్ ఉంటుంది. దాని తోడు అమ్మవారి ఒడిబియ్యం కూడా కలవడం వల్ల ఆ టేస్ట్, ప్రసాదం కాబట్టి ఇంకా టేస్ట్ వచ్చింది. ప్రసాదం ప్లస్ మా స్వప్నమ్మ హ్యాండ్ రెండు కలవడం వలన చాలా టేస్ట్. అన్ని సూపర్. పులిహోర చెప్పకమ్మా, వేరే ఏదని చెప్పమ్మా ప్లీజ్. కర్రీస్ బాగున్నాయి. మీరు కీర్ తినలేదు? కీర్ తిన స్వీట్ కదా, నేను చెప్తా చెప్పు. బాగుందండి. కీర్ కూడా బాగుంది. ఇగో మీ ఫేవరెట్. ఏం చెప్పాలి మళ్ళీ నాకు పెడుతున్నావు? మోడల్ చేసిన వంటలన్నీ సూపర్ అనండి. ఎట్లయినా సూపరే ఉంటాయి. సూపర్ లేవని ఎప్పుడన్నా అన్నామా? అమ్మ అది కూడా బాగుంది, కానీ కారం మీ అమ్మ చేస్తే. మీకు సప్పగుందా? నా తల్లే
అందుకే మీ నోరు అట్లున్నాయి గట్టిగా. అబ్బా నువ్వు మాట్లాడితే మాకే నీకే వినిపించినట్టు మాట్లాడుతున్నాం మేము. అదే నీకంటే ఎక్కువ నా వంక పెట్టేందుకు పెట్టు మాకు. ఏ వంక పెట్టినా ఎట్లున్నారు, మొత్తం పౌడర్ రుద్దుకొని వచ్చిన వంక. పౌడర్ వేయలేదు అదే చెల్లె గా మాత్రం అన్నదా? అవునా లేదా? తెల్లగుందా లేదా చెప్పండి. నేను ఓలే అని ఒక క్రీమ్ ఉంటది, అది ఓలే పండుగ రుద్దుకొని వచ్చినావా? అయ్యయ్యో నాకు చెప్తే బాగుండు కదా. పాత మాడల్ని ఓలిది రుద్దుకొని వచ్చినావా? ఓలి ఇంకా ముంగటుంది, ఇంకా రాలేదు. మంచిగా ఉంటే ఎక్కడైనా మంచిగానే ఉంటాము అని అంటాడు ఒకటే మాట మీ అన్నయ్య. కామెంట్లు కూడా ఎవరో అన్నారు పెద్దమ్మ పౌడర్ ఎక్కువైందని. నిజంగానా? అబద్ధం ఎందుకు ఆడతామా? సేవంగాలు అవి సిద్దిపేట సేతు సేవంగాలు అంటే ఫేమస్. మాకైతే చేతి సేమియాలంటే ఫేమస్ అవి. అవి మహారాజులు తినేది. మా సిద్దిపేటలోనే చేస్తారు, ఇంకో జాగాలో చెయ్యరు. నువ్వు దొరుకు నిజామాబాద్లో చేస్తుండొచ్చు. సిద్దిపేట ఫేమస్. మిషన్ శవంగాలు కాదు వదినే, చేతి మీద చేస్తారు, రోకల బండ మీద చేస్తారు. రోకలు దంచేది ఎవరికైనా అది ఇట్లా పండ పెట్టి రోకల మీద చేస్తారు. రోకల్ బండి ఏం చెప్పాలి? రోకలే సారీ రోకల్ బండి వేస్తారు, రోకల్ మీద వేస్తారు వదినే. రోకల్ని ఇట్లా పండబెట్టి కుదురు చేతి మీద చేసి ఇట్లా చేసి దాని మీద ఇట్లా వేస్తారు. చేతి మీద చేస్తారు వదినే. దూదిని పట్టి ఎక్కిరిస్తుంది. ఎందుకంటే మాట్లాడతాను ఎక్కిరి అని ఆమె కంటే ఎక్కువ నాతి. అంటే మనకు తెలుసు, నీకంటే ఎక్కువ కుదురు మీద రోకలు వేస్తారు. ఇట్లా దాని మీద ఇట్లా ఇట్లా చేసి దాని మీద వేస్తారు. అవి రాజులు తినేది, ఇది సత్యం. మంచి వాళ్ళు తింటారు అవి. మంచి నువ్వు కూడా తిను. బీపీ పేషెంట్, షుగర్ పేషెంట్లు ఎసొంటలు తిన్నా చేతు శవంగాలు మంచి మిషనీ కావు అవి. గోధుమ పిండి మైదా పిండి రెండు ఏవి కావాలంటే అవి చేసి చేస్తారు. వాళ్ళు ఆడవాళ్ళు మంచిగా స్నానం చేసి మంచిగా నీట్గా ఉండి చేస్తారు. నెయ్యి పెట్టుకుంటా భగవంతునికి నిజము. బయటకు ఒకటి వదినే అవన్నీ తీసేయండి కానీ మేము అనుకునేటి వదినే అవతలకి బాత్రూమ్ పోయినా కాళ్ళు కడుక్కొచ్చుకొని మడి మీద చేస్తారు వదినే. ఇది సత్యం. అది ఉన్నది కాబట్టి చెప్తాను. నేను నీకు చూపిస్తే నేను సిద్దిపేటలో బాత్రూమ్ పోయినా దేవునికి ఎక్కుతాయి అవి. సాష్టాంగ నారాయణకు లక్ష్మీదేవతకు ఎక్కేటియే అవి. లక్ష్మీదేవత భవాని. నన్ను ఎందుకు తీసుకుపోయి చూపించలేదు మరి? రావదినే నువ్వు ఉంటావా మా ఇండ్లల్లా? తోలుకపోయినావా? తోలుకపోతే బాబా ఇప్పుడంటే ఇప్పుడు మన్మలకి ఏం పెట్టలేదు. మీ అన్నది ఏడు, మీ అన్నది నడిపియరాదు. కారు తీసుకుందాం అని అంటే నాకు ఆయనకు నడిపియరాదు. మళ్ళీ డ్రైవర్ గాడు కావాలి. డ్రైవరే కదా మళ్ళా వానికి జీతం ఇచ్చుడు అని చెక్ చేసిండు బస్సులో చెక్ చేసుడు. టికెట్లు చెక్ చేసిండా? ఎక్స్ప్రెషన్ చూడండి. పెద్దనాన్న గురించి చెప్పగానే సిగ్గు వచ్చేసింది మా పెద్దనాన్న మంచోడే. ఏమయ్యా అంట ఏమయ్యా ఏమయ్యా అంట పెద్దనాన్న ఏమంటాడు? యాదా అంటాడు. యాదా నా పేరే. ఇంకోటి ఏమయ్యా అంటే అటు ఇటు చూస్తాడు. ఏమయ్యా గోపాలు సప్పుడు చేయవు అని అంట. తిడతాడా పెద్దమ్మ ఎప్పుడైనా? పెద్దనాన్న తిట్టాడు అని తాగొచ్చినప్పుడు తిడతాడు. పెద్దనాన్న గురించి మాట్లాడేటప్పుడు మామూలుగా చెప్పేటప్పుడు సిగ్గు పడుకుంటే తిట్టేటప్పుడు ఏమో అసలు ఎక్స్ప్రెషన్. పెద్దనాన్న మస్తు మంచి గిఫ్ట్ ఇచ్చింది. ఏం పెద్దమ్మ ఏమని చెప్పేదమ్మా? ఏమని చెప్పాలి? పెద్దనాన్న ఎప్పుడు చూసినావే ఫస్ట్ నువ్వు?
నన్ను చూడడానికి వచ్చాడు. అప్పుడు పాతకాలం రోజు పిన్ని నువ్వు మంచి స్టోరీ మిస్ అవుతున్నావు. పెద్దమ్మని ఎప్పుడు చూసినా చెప్తుంది. పాతకాలం రోజులు అప్పుడు కోపన్ చీరలు ఉండు. కోపన్ చీరలు ఒక చీర తీసుకురా అని అన్న. కోపన్ చీర ఆడాళ్ళు చక్కదనం ఉంటే ఏ చీర కట్టినా అందమే ఉంటారు అన్నాడా? తమ్ముడు ఎంత మురిసిపోయిండో. ఏమి అప్పుడు పాత రోజులలో ఏది ఇచ్చినా బంగారం. ఇప్పుడు ఇంత మంచి చీరలు కట్టుకొని కూర్చుంటున్నాం, మేమే మహారాజులం అని అనుకుంటున్నాం. నిజంగా ఇదే అంతేనా కదా? అప్పుడు నువ్వేడున్నావు 5 రూపాయలు 3 పైసలు ఇస్తే బంగారం, 5 పైసలు ఇస్తే ఇంకా బంగారం, 5 రూపాయలే ఇస్తే ఒక 50,000తో సమానం. నిజమా కాదా వదిని? 5 రూపాయలు ఇచ్చేదాకా నేను మొండిదాన్ని. 5 రూపాయలు ఇచ్చేదాకా నాకు ఖర్చులు ఎక్కువ ఉంటాయి. ఏం చేస్తుంటే పల్లికాయ కొనుక్కుందు, పల్లికాయ కొనుక్కుందు, డబల్ రొట్టె కొనుక్కుందు, బిస్కెట్ కూడా. మంచిగా తిన్నావా నువ్వు? నేను మంచిగా తిన్నా వదినే. అందుకే మంచిగా తింటా వదినే. ఈ స్టేజ్కి వచ్చినా కానీ మంచిగా తింటాను నేను. నిజంగా ఇప్పుడు మంచిగా తింటావు. ఇప్పుడేం తింటున్నావు? ఇప్పుడు రెండు కూరగాయలు చేసుకుంటాం మేము. 3 కూరగాయలు అయినా చేసుకుంటాం. మంచిగా రొట్టె చేసుకుంటా, అంబలి కాసుకుంటా, గట్క పోసుకుంటా, ఇష్టమైంది చేసుకొని తింటా. ఇంకేదన్నా ఇవన్నీ తినేవి కాక ఇంకేదన్నా కొత్త మోడల్ ఉంటా చూడు, ఆ కొత్త మోడల్ తినాలని కూడా కూర్చుంటా. ఎట్లా వస్తుంది దానంతలో? అదే డబ్బులు భగవంతుడు ఇస్తాడు. డబ్బులు ఉన్నాయి, డబ్బులు ఇచ్చింది కదా. నీ కొడుకు లేడని అన్నావు. మా ఆయన జాబు పెద్దదేనా? మీ ఆయన తీసుకో, మా తమ్ముడు తెచ్చి ఇన్ని కిరాయిలు వస్తాయి, నాకు కిరాయిలు వస్తాయి. ఆ కిరాయిలు నేను ఇక మాకు మంచిగానే చెప్తుంది. మా కోడలు జోక్గా అడిగింది మా అత్తమ్మ అని. బాయ్. అందరికి ఇచ్చిన ఉన్నదంతా వాళ్ళకి. ఓ చెప్తాను ఇగో బాయ్.